చాలా అనుకోని కారణాల వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ కి దూరంగా ఓల్డేజ్ హోమ్ లో ఉంటున్న వాళ్ళందరినీ పిలిచి వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ఒక ఈవెంట్ చేస్తే ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉంటది, మా అమ్మ కూడా సాటిస్ఫై. సో ఈ విషయం అర్జెంట్ గా అమ్మకి చెప్పాలి. అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయితే. అమ్మా 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే. మీకు గుడ్ న్యూస్ అమ్మా. చాలా కారణాల వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ కి దూరంగా ఉంటూ ఓల్డేజ్ హోమ్ లోని ఉండే ఆ పేరెంట్స్ అందరిని తీసుకొచ్చి మన శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటే అదే చాలు అనుకున్నా. నా బంగారు, థ్యాంక్స్ అమ్మా. ఇన్నాళ్ళకి చాలా చాలా మంచి పని చేయాలని నిర్ణయించుకున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళందరినీ పిలిచేద్దాం. సో లెట్స్ వెల్కమ్ ఆ బ్యూటిఫుల్ పేరెంట్స్. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంతాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. Here is our family. అమ్మా అందరికీ నమస్కారం. నా పేరు సుధీర్ అమ్మా. తెలుసు, టోటల్ ఇండియా మొత్తం తెలుసు కదా. మా ప్రోగ్రామ్స్ అన్ని చూస్తుంటారు. చూస్తాం, మీ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది. మీరు చేసే మ్యాజిక్ కూడా చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరందరూ హ్యాపీగా కూర్చొని ఇవాళ ప్రోగ్రామ్ అంతా మీకు ఏమేం కావాలో అడగండి, అన్ని చేసి పెడతాం. డాన్సులు ఇవ్వండి, డాన్సులు వేస్తాం, పాటలు పాడతాం, స్కిట్లు కావాలంటే స్కిట్లు చేస్తాం. మీరు హ్యాపీగా నవ్వుకొని ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకుంటే చాలు మాకు, అంతే. హ్యాపీగా వెళ్ళి కూర్చోండి, ఎంటర్టైన్మెంట్ షురూ చేద్దాం. రెడీ? ఓకే ప్లీజ్ సార్ రండి. అమ్మా హ్యాపీయా? సూపర్ హ్యాపీ. ఇంత హ్యాపీగా నేను ఎప్పుడు లేదు. మరి అందరూ వచ్చిన తర్వాత ఇంకా మనం ఎంటర్టైన్మెంట్ బిగిన్ చేయాలి. అంతే. మీరు హ్యాపీగా వెళ్ళి అక్కడ కూర్చోండి, మనల్ని పిలిచేస్తాను. తప్పకుండా. సో వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేయడానికి, ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక మంచి పని చేస్తున్నాం అంటే ఎప్పుడు ముందుండే మా ఆర్టిస్టులు అందరూ రెడీగా ఉన్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఏంట్రా స్టెప్ మళ్ళీ ఈరోజు? భయపడకండి, చిన్న డాన్స్. కోడి గంపలోకి వెళ్ళిపోద్ది చూడేలాగా, సేమ్ అలాగే ఉందరా. అదే స్టెప్ యాక్చువల్ గా. కొరియోగ్రాఫర్ కూడా అలాగే చెప్పాడు, మీరు వేసేటప్పుడు ఏం లేదు, కోడి గంపలోకి వెళ్ళి బయటికి రావు. అదే స్టెప్. చాలా పెద్ద సీరియస్ గొడవ అవుతున్నాడు అడిగి నాకు. ఏంట్రా మీ ఇద్దరు కూడా ఏంట్రా? చిన్న విషయం నువ్వే చెప్పు. నేనేమో నీకు యాంకరింగ్ రాదని గొడవ ఆడుతున్నాను. నేనేమో నీకు యాక్టింగ్ రాదని గొడవ. నేను చెప్పరా నీకు యాంకరింగ్ రాదా, యాంకరింగ్ రాదా? అరే ఇద్దరు రాదని తప్ప ఎవడన్నా ఏదో ఒకటి వచ్చని పెట్టుకుని. నువ్వు కనిపించింది ఇప్పుడు అట్లాగా. ఏంట్రా ఇది? ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. నేను ఫ్లూట్ కెమెరా ముందు ఊదుతా, జింక దగ్గర కెమెరా ఉండదు కదా. ఆటో పంచు, ప్రసాద పంచు, ఆదిగడి పంచు, ఈసారి అన్ని పేలాలని చెప్పి ముక్కు మరి రాసుకొచ్చాను రా పంచులు. నువ్వు రాసుకు రావాలేమో, పంచులు మన చుట్టూ వైఫైలో తిరుగుతూనే ఉంటాయి. పాస్వర్డ్ చెప్పు, పాస్వర్డ్ చెప్పు. సుధీర్, సుధీర్, సుజన, సుజన. ఏంట్రా మీరిద్దరు అసలు? మాకు తెలుసు, సృజన అనే అమ్మాయి తిన్నావారా అంటది కదా, నువ్వే మాకు తెలుసు. అసలు మీకేమో చెప్పండి. అక్కడికి యాంకరింగ్ వచ్చు, నాకు యాక్టింగ్ కూడా వచ్చు. యాక్టింగ్ చేయనా నేను? ఒక ఎక్స్ప్రెషన్ పెట్టు. సూపర్ 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 అంతేనా? ఇంకా అంతకు మించిన యాక్టింగ్ ఉంటదా? యాక్టింగ్ ఉంటదా? ఏది నువ్వు చేయది? సూపర్ 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 సూపర్. ఇది ఎందుకు ఇది? సూపర్ సూపర్. సూపర్ అనేది మన నోట్లో నుంచి రావాలి. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఎందుకు? బాడీ లాంగ్వేజ్ రా అది. ఎవడి లాంగ్వేజ్? మళ్ళీ సూపర్ సూపర్ సూపర్. ఎవరైనా సూపర్ సూపర్ సూపర్. ఆవిడ కూడా నవ్వుతుంది, ఏమా తప్పు కదా అది? ఇవిడ చూడు ఎంత బాగా నవ్వుతుందో. నవ్వమ్మ ఒకసారి. థ్యాంక్ యూ అమ్మ. ఇంకా ఏం చేయలే, ఇంకా ఏం చేయలే. నువ్వనమ్మా సూపర్ 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 అని ఒకసారి. సూపర్ 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 అంతే. ఏమైనా పెట్టేయచ్చు కదా యాంకరింగ్.
ఇగో సుధీర్ ఫ్యూచర్ ఎలాగ అయిపోతాడు. మీరు చెప్పండి. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఆయన్ని ఈవెన్ని పేరుగా పెట్టి చేసేయండి. ఆయన వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. నువ్వు సూపర్ 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 అని అంతే చాలు, అయిపోయింది మన షో. సరిపోతారా? ఇంద్రజాలు కూడా మనకు కొత్త కావాలా? ఇంద్రజా గారు వచ్చి చివరిలో దుర్గానే అంటే సరిపోద్ది. షో పేరేంటి? శ్రీదేవి డ్రామా కంపెనీ. ఏం చేస్తుంటావు నువ్వు ఇందులో? ఎంటర్టైన్మెంట్. నీకు 10 seconds అయిపోతుంది ఫాస్ట్ గా. కాదు ఎంటర్టైన్మెంట్ అంటే నేను చేసే 4, 5 అయిపోయింది. చేస్తాడు. అది కాదురా అనే దాంట్లో చిన్న ఎంటర్టైన్మెంట్ వచ్చింది. అది కాదురా, అది కాదురా, అది కాదురా. ఎలాగ ఇంతమంది వచ్చారు కదా, సగం మందిని నాకు ఇచ్చేయి, సగం మందిని మనోడికి ఇచ్చేయి. ఆ సగం మందిని మనోడు ఎంటర్టైన్ చేసుకుంటాడు, ఈ సగం మంది నేను ఎంటర్టైన్ చేస్తా. వీళ్ళందరినీ మీరు సపరేట్ గా పోటాపోటీగా ఎవడు ఎక్కువ ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం రా. ఓకే, మేమే కాదు మా బ్యాచ్లు కూడా విడిపోయాం. ఇప్పుడు మీ బ్యాచ్ వస్తారా? మన బ్యాచ్ వచ్చాను రా. దుర్గారావు ఇలా ఇదే మా బ్యాచ్. చెప్పరా వాళ్ళందరికి నీ అడ్రస్ చెప్పు. దేనికన్నా? అందరూ నిన్న అడ్రస్ లేకుండా పోయాడు అంటున్నారు. ఒకసారి నీకు ఏమా బాను ఏంటి అందరు కామెడీ కొంటే నువ్వు సీరియస్ గా ఉన్నావు? నన్ను బస్ స్టాండ్ లో కూడా కత్తిలా ఉన్నా అన్నాడు. నీ కళ్ళు పోతాయని చెప్పొచ్చా? వాడికి ఆల్రెడీ పోయినాయి, అందుకే అలా చెప్పుంటాలే. మళ్ళీ ఎందుకు వాడిని తిట్టడం? అది గారు రోజు రోజుకి నా అందం ఎక్కువ అవుతుంది. ఎక్కువ అవుతున్న మాట వాస్తవమే కానీ అందం కాదు. అయినా అది గారు ముక్కు పచ్చలు కూడా ఆర్లేని అమ్మాయిని ఎందుకు అలా అంటారు? ఈ వర్షాల వల్ల మా చడ్డీలు అనుకున్నా నీ ముక్కు పచ్చలు కూడా అరట్లేదా? ఏం బాబు మీరు బాగా సోషల్ డిస్టెన్స్ ఎక్కువ పాటిస్తారనుకుంటా. మళ్ళీ చెప్పారు, ఎలా చెప్పారు? మీ పొట్టకి మీకు చాలా దూరం ఉంటాను. సరే మా బ్యాచ్ ఇది. మీ బ్యాచ్ ఉందా? మీ బ్యాచ్ ని కూర్చోమని వీళ్ళ బ్యాచ్ వస్తారు. ఏంటి మీకు బ్యాచ్ ఉందా? మీరే ప్యాచ్లు వేసుకునేలా ఉన్నారు, మళ్ళీ మీకు బ్యాచ్లు ఒకటి. ఇది కూడా కొంచెం చూసుకోండి. సరే అరే మీ బ్యాచ్ ని పిల్లరా, వీళ్ళ బ్యాచ్ వచ్చారు కదా. ఈ బ్యాచ్ కి పిల్లాలి, మా బ్యాచ్ కి పిల్లలు వాళ్ళు బయలుదేరిపారు. అది చూడు. అది కాదన్నా నాకు డౌట్. చెప్పు. చిన్నప్పుడు నేను బారసాలలో పుస్తకం పట్టుకున్నానంటావా పెన్ను పట్టుకున్నానంటావా? ఏ కరెంట్ వరకు పట్టుకుని అలాగ అయిపోయావు. నీ సైడ్ వచ్చిందన్నా. అమ్మ ఒక్క డైలాగ్ బతికేస్తారా? నువ్వేంట్రా నన్ను పోలీస్ స్టేషన్ లో ఉన్నావు? అదే మా ఇంట్లో దొంగ పడ్డాడు. ఓహో, మీ ఇంట్లో అన్ని దోచుకోవడం చెప్పి కంప్లైంట్ ఇచ్చావా? ఆ కంప్లైంట్ వాడే ఇచ్చాడు. అంటే నువ్వు ఆయన దోచుకున్నావా? పక్కా తప్పుకోండి. అరే ఒక టీమ్ లీడర్ ని ఒక సూట్ వేసాను, ఒక పైన కోట్ వేసాను, అసలు ఇంత రెడీ అయ్యి వస్తే కనీసం పట్టించుకోరేంటే? సారీ రాకేష్. ఏంటి లేట్ గా పిలిచినందుక? అసలు వచ్చినందుకు ఇంత ఫీల్ చేస్తే నేను చాలా ఏ కష్టం. సరదాగానరా. ఓకే. మా ఇంటి దగ్గర ఒక ఆవిడని అడిగిందిరా, ఏమని? ఇన్ని సంవత్సరాలు కామెడీ చేయకపోయినా అబ్బాయి ఎందుకు ఉంటున్నాడని. ఏంటి మనంతా ఏంటి? మనమంతా బ్యాచ్. బ్యాచ్ మనం అందరుదా? నా ఒక్కరి దగ్గర బ్యాచ్. మరి నేను తీసుకోరా మీ ప్లీజ్. అరే శిరీష, లేడీస్ ఫస్ట్ అంటారు, బట్ నేను లాస్ట్ పిలిచాను, ఫీల్ అవ్వద్దు. ఇలా ముందురా. అసలు నీ అందమే మాకు ఆయుధం. నీ అందం ఉంటే చాలు గెలిచేస్తామా. ఇలాంటి 10 పంచులు వేయాలి మనం. పంచుల్లో మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు తెలుసా? థ్యాంక్ యూ. ఇలాంటి పంచులు కూడా వేద్దాం, మనం విన్ అయిపోవచ్చు. భయ్యా నేను వాడుతున్నాను, మీరు వాడండి తగ్గిపోద్ది. ఏంటిది? ఇచ్చింగ్ తగ్గుకేస్తున్నారు కదా.